భూ వివాదాలకి పెద్దగా కొదవలేదు. అది పెద్ద వింత కూడా కాదు. హైదరాబాద్లో చిన్న వివాదాలు అంటే సెంటు, అర సెంటు, గజాల దగ్గర నుంచి ఎకరాలకు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు కూడా చూస్తూనే ఉంటాం. ఇదేం పెద్ద చెప్పుకోదగ్గ విశేషమేం కాదు. నా ఫర్ దట్ మ్యాటర్ హైదరాబాద్లో మాత్రమే కాదు, ఈ భూమి మీద అన్ని చోట్ల భూ వివాదాలు ఉంటాయి, తగాదాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం మనం చర్చించబోతున్న ఈ భూ వివాదం చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది, ఆసక్తిని కలిగించేది, ఆందోళన రేకెత్తించే అంశం కూడా. ఎందుకంటే స్వయంగా ఒక జాతీయ బ్యాంక్, ఒక నేషనలైజ్డ్ బ్యాంక్, అదే ఆషామాషి బ్యాంక్ కూడా కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందంటూ కోర్టుకెళ్ళింది. ఇది దాదాపు ఒక 1000 కోట్ల రూపాయల భూ వివాదం, 1100 కోట్లు సుమారుగా. ఇది రీసెంట్గా జరిగింది, ఇది అందరికీ తెలిసిందే. రాయదుర్గం అంటే చాలా నాలెడ్జ్ సిటీ అంటాం హైదరాబాద్లో, న్యూ హైదరాబాద్లో, గచ్చిబౌలికి ఎక్స్టెన్షన్లో వస్తుంది. నాలెడ్జ్ సిటీ, రాయదుర్గం ప్లేస్. అక్కడ ఒక 5 ఎకరాలు ప్లేస్ ఉంది, ప్లాట్. ఆ 5 ఎకరాలని రీసెంట్గా ఒక వారం క్రితమే రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. వేస్తే ఆ 5 ఎకరాల్లో రోడ్డు పక్కన ఉన్న బిట్టేమో ఎకరం 237 కోట్లకి వేలం పాటలో పోయింది. ఆ సగం నుంచి వెనుకున్న మిగతా 3 ఎకరాలు ఏమో ఎకరం 204 కోట్లకు పోయింది. అంటే దాదాపు 1100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ 5 ఎకరాల పైన వేలంపాటలో వచ్చింది. పాడుకున్నతను ఆ డిపాజిట్ ఏదో కడతారు కదా పాటకు ముందు, అంతే తప్ప ఇంకా పేమెంట్ అవ్వలేదు. వాళ్ళకి కొంత టైం ఉంటుంది. పాడుకున్న తర్వాత ఈ టైంలో కట్టాలి, కట్టకపోతే ముందు కట్టిన డిపాజిట్ జప్తు అయిపోతుంది, 4 ఫీట్ అవుతుంది. ఇంకా ప్రాసెస్ కూడా పూర్తి అవ్వాల. ఈలోగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రభుత్వం మాకు చెప్పకుండా ఈ భూమిని వేలం వేసింది అని. ఒకసారి దీంట్లోకి వెళితే ఎందుకు స్టేట్ బ్యాంక్ ఈ రకమైన పరిస్థితికి దిగింది అని చూస్తే, ఏ రకంగా చూసినా స్టేట్ బ్యాంక్దే తప్పు కనపడుతుంది. 2010లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోకముందు 2010లో అక్కడ 5 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నామినల్ రేటు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. ఎంతకి? 13 కోట్ల రూపాయలకి. జస్ట్ 13 కోట్లు. సరే, ఓకే, 13 కోట్లైనా 2 కోట్లైనా ఎంతైనా ప్రభుత్వం దగ్గర వారు కొనుక్కున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ రోజున్న కండిషన్స్ ఏంటి? మీరు వెంటనే దాంట్లో కన్స్ట్రక్షన్, లేదా 2 ఏళ్ళలో 2.5 ఏళ్ళలో టైం పెట్టినట్టున్నారు, మీరు అందులో నిర్మాణాలు పూర్తి చేయాలని. అప్పటి నుంచి నిర్మాణాలు అందులో ఏమి చేయట్లా. ఎప్పటికప్పుడు వీళ్ళు అడగడం, వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవడం, ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం, సంథింగ్ ఏదో నడుస్తూ ఉంది. 2021లో తెలంగాణ ప్రభుత్వం మీ కేటాయింపులను రద్దు చేస్తామంటూ నోటీసులు కూడా ఇచ్చారు. మీరు నిర్మాణాలు చేయట్లేదు, మీ భూ కేటాయింపులు రద్దు చేస్తామంటూ నోటీసులు కూడా ఇచ్చారు. దానికి ప్రతిగా వేరే 2.3 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తాము, అది రిటర్న్ ఇచ్చేయండి అని కూడా కొన్ని టాక్స్ జరిగాయి ఆ బ్యాంక్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. సరే, ఇవన్నీ ఏదో కమ్యూనికేషన్స్ ఏదో జరుగుతున్నాయి, దాంట్లోకి పెద్దగా ఇదవ్వాల్సిన అవసరం లేదు. మొన్న వేలంపాట జరిగే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పలానా సర్వే నెంబర్
రాయదుర్గం నాలెడ్జ్ సిటీ సర్వే నంబర్ 83/1లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని చాలా క్లియర్గా వేశారు. ప్రభుత్వ భూమిని వేలంపాట వేయబడును, ఆసక్తి గల పాటగాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆసక్తి గల వారు వచ్చి పాడుకోవచ్చని ప్రకటన బహిరంగంగానే అన్ని పేపర్లో ప్రకటన ఇచ్చారు. చాలా బహిరంగంగా జరిగింది. వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, పాడారు. అందుకే అంత రేటు పోయింది. ఎకరో 230 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా, ఊహించగలమా? ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడా కూడా స్టేట్ బ్యాంకు స్పందించాల. అదేంటి మరి మా భూమిని మీరు వేలం వేస్తున్నారని అడగాలి కదా. పేపర్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని చెప్పి కూడా వేస్తారు. అప్పుడేమన్నా బ్యాంక్ వాళ్ళు వెళ్ళారా? నో. వేలంపాట నోటిఫికేషన్ వచ్చినప్పుడైనా వెళ్ళారా? నో. కనీసం వేలం జరిగే రోజైనా వెళ్ళి ఇది మా భూమి అని చెప్పొచ్చు అధికారికంగా. అలా చేయలేదు. అంతా అయిపోయింది, వేలంపాట అయిపోయింది. వాళ్ళ ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి పాక్షికంగా వాళ్ళకి ఈ భూమి పలానా వాళ్ళు పాడుకున్నారని చెప్పారు. ప్రభుత్వం వాళ్ళకి అలాట్ చేసింది. అంత జరిగిన తర్వాత సడన్గా నిన్న కోర్టులో పిటిషన్ వేసింది స్టేట్ బ్యాంక్. మాకు ఈ మా భూమి ఇది ప్రభుత్వం వేలం వేసిందని. ఇది 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 ఎలాంటి ఇది 2010 నుంచి ఇప్పటి వరకు దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ప్రభుత్వం మీకు మేము వేలంపాట వేస్తున్నామని నోటిఫికేషన్లు ఇచ్చి ఆక్షన్ నోటిఫికేషన్స్ ఇచ్చిన తప్పుడు స్పందించకుండా ఇప్పుడు ఎలా చేశారనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఇందులో చాలా క్లియర్గా వీళ్ళే చెబుతున్నారు, మాకు మే 20వ తేదీన మీరు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టి భూ కేటాయింపుని రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మాకు లెటర్ రాసింది, కానీ అది మాకు అందలేదు అని బ్యాంకు చెప్తోంది. వీళ్ళకి లెటర్ అందనప్పుడు మే 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసిన విషయం బ్యాంక్ ఎలా తెలిసింది? ఇది ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఇందులో. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రభుత్వం దీని మీద ఆరాధించింది. ఎప్పుడైతే బ్యాంకు ఈ రకంగా అడ్డం తిరిగిందో ఇన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతోంది అని ఆరాధిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వచ్చిన సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి గారు కార్యాలయం చెప్తున్న సమాచారం ప్రకారం ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి గారు వీరు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ప్రాంతానికి చెందినవారు. అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు ఒక ఆయనకి బాగా సన్నిహితులు వీరు. ఇది బీఆర్ఎస్ ఆడిన రాజకీయ ప్రభుత్వం చెప్పడం ఇది కుట్ర అంటోంది, రాజకీయ కుట్ర అని. అందులో భాగంగా శ్రీనివాసులు శెట్టి గారు బీఆర్ఎస్ కలిసి వేలంపాట అయిపోయేంత వరకు ఆగి అయిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టుకు వెళ్ళడంలో బీఆర్ఎస్ సలహా సంప్రదింపులు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే స్టేట్ బ్యాంకుని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది అనేది ఇప్పుడు ప్రభుత్వం నమ్ముతోంది. ముఖ్యమంత్రి స్వయంగా చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద. ఇలా చేస్తే అభివృద్ధి ఎలా ముందుకెళ్తుంది, సమస్యలు ఎలా మనకి ఇదవుతాయి, పెట్టుబడులు ఎలా వస్తాయి, ఒక బ్యాంకే ఇలా అడ్డం తిరిగితే పైగా బ్యాంకు ఒక రాజకీయ పార్టీతో చేతులు కలపడం ఏంటి అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు. సహజంగానే స్టేట్ బ్యాంక్ చాలా పెద్దది కాబట్టి ఇక లాభం లేదు, దీని సంగతి చూడాల్సింది అనుకున్నట్టున్నారు. నిన్ననే యాక్షన్ మొదలైపోయింది. దాదాపు 300 కోట్ల డిపాజిట్లు కానీ ఇంకో 300 కోట్ల రూపాయల లావాదేవీలు కానీ ఎస్బీఐతో సాగుతూ ఉంటాయి. బ్యాంకు గవర్నమెంట్ డిపాజిట్లు ఉంటాయి కదా, అవన్నీ రిటర్న్ డేటా తీసుకోండి, రిటర్న్ తీసుకుందాం, డిపాజిట్ అని విత్డ్రా చేద్దామని చెప్పి నిన్ననే లేట్ ఈవినింగ్ మేమే బ్రేక్ చేసాం. న్యూస్ కూడా ఏబిఎన్ఏ ఫస్ట్ బ్రేక్ చేసింది. సో అది నిన్న ఆదేశాలు వెళ్ళిపోయాయి. దాని తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళ ఒక వివాహం నిమిత్తం బాంబే వెళ్ళారు. అటునుంచి అంటే ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఎల్లుండి 2 రోజులు ఢిల్లీలో ఉండబోతున్నారు ఆయన. ఈ 2 రోజులు ఢిల్లీలో ఆయన వేరే పని మీద వెళ్తున్నా కూడా దీన్ని పెద్ద టాస్క్గా తీసుకుని సీరియస్గా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యమంత్రి. ఇందులో సందేహం లేదు. ప్రధానమంత్రి మోదీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో పాటుగా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహారం మీద, ప్రత్యేకించి ఎస్బీఐ చైర్మన్గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టి వ్యవహారం మీద ఫిర్యాదు చేసి ఈ విషయంలో సావరిన్ గ్యారంటీ ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బ్యాంక్ ఇలా పనిచేయడం మీద ఆయన చాలా సీరియస్ కంప్లైంట్స్ లాడ్జ్ చేయబోతున్నారు. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న రుణమాఫీ విషయంలో కూడా మిగతా బ్యాంకులన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా సహకరించి రుణమాఫీ విషయంలో సహకరిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముప్పు తిప్పలు పెట్టిందనే విషయం కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది ఆ రోజు నుంచే. రైతులకి సమయానికి ఆ మాఫీ చేయకపోవడం, మాఫీకి సంబంధించిన డబ్బులు వాళ్ళ అకౌంట్స్లో పడితే రైతుల అకౌంట్స్లో అవి రైతులకు ఇవ్వకుండా మీ పాత బకాయిలు ఉన్నాయి అని వాటిని మినహాయించుకునే ప్రయత్నం చేయడం, ఇలా చాలా రకాలుగా ఎస్బీఐ రైతులను కూడా ఇబ్బంది పెట్టిందనే ఆల్రెడీ ఒక అసంతృప్తి, ఒక ఆగ్రహం ముఖ్యమంత్రి ఉన్నారు ఎస్బీఐ మీద. ఇప్పుడు దీనికి ఇది తోడవడంతో ఇంకా చాలా సీరియస్గా ఉన్నారు. సో ఇది ఎటు దారి తీయబోతోంది, ఎందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్, బ్యాంకుగా ఉండాలి కానీ రాజకీయాలతో బ్యాంకులకు ఏం పని ఉంటుంది, పైగా ఆ బ్యాంకు చైర్మన్ తన సొంత రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధికి అవకాశం ఇవ్వాలి కానీ అందులో ఉన్న రాజకీయాలతో ఆయనకి ఏంటి పని, చాలామందిలాగా ఆయన కూడా రిటైర్మెంట్ తర్వాత ఏమన్నా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా ఏంటి, ఇవన్నీ చాలా చర్చలు ఉన్నాయి. ముఖ్యమంత్రి మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తెలుస్తోంది. ఈ రకమైన వివాదం ఇంతవరకు లేదు. ఇక ముందు ఎంత జరగబోతుందో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. కలిగి